నమస్కారం అండి. నేనండి సీతాలనండి. అమ్మయ్య, పిల్లలకి పరీక్షలు అయిపోయాయి, ఎండాకాలం సెలవులు ఇచ్చేశారు. ఇంకేముంది, ఇప్పుడు అందరూ చుట్టాలిళ్ళకి, అమ్మమ్మ నానమ్మ ఇళ్ళకి, ఇంకొంతమంది అయితే తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి, షిరిడి అంటూ గుళ్ళు గోపురాలకి వెళ్తారు. ఈ పాలు మేమైతే తిరుపతి వెళ్దాం అనుకుంటున్నామండి. కానీ తిరుపతిలో ఇవాళ రేపు అన్ని అపశకునాలే జరుగుతున్నాయంట కదా. అసలు ఆ తిరుపతిలో ఏం జరుగుతుందో ఏటో ఏటి అర్థం కావట్లేదంట ఇప్పుడు ఎవరికైనా. దీనికోసం మా రాజుగారిని అడిగితే బాగా చెప్తారు. రాజుగారిని అడిగి కనుక్కుందాం ఉండండి. ఈ సంవత్సరం ఈ సీతాఫల చెట్టు బాగా పూసింది. అరే రామయ్య, కాస్త ఈ చెట్టుకు నీళ్లు పోయిండ్రా, కాయలు బాగా కాసేలా ఉంది. రాజుగారు వచ్చిందండి వయ్యారి. ఏటి అంటున్నారు? అబ్బే నేనేమనలేదు, సీతాలు వచ్చావా అన్నాను. కాదు, ఇంకేదో అన్నారండి మీరు. అమ్మ సీతాలు, ఈ మధ్య నేను రామా అన్నా నీకు బూతులాగా వినిపిస్తుంది. నీ గురించి మా ఊళ్ళో ఎంత గొప్ప చెప్తానో నీకు తెలుసా? ఓహో, అట్టాగా? అంత గొప్పగా చెప్పారా? ఇంతకీ ఏం చెప్పారో? మా సీతాల మాట కరికైనా మనసు అన్న ఒట్టి బోలా మనిషి ఎదిగిందే గాని బుర్ర ఎదగలేదని మా ఊళ్ళో ఎంత బాగా చెప్తానో తెలుసా? ఈయన తిడుతున్నాడా పొగుడుతున్నాడా? రాజుగారు, మీరు నా గురించి మంచిగా చెప్పినట్టు అనిపించట్లేదండి. నా మీద సెటర్లు వేసినట్టుంది. నేను మరీ అంత పిచ్చిదాన్ని కాదండి. మరి ఎంత ఉంది పిచ్చి? వేపకాయంతే కదా. మండుతున్నట్టుంది. వామ్మో, అటు తిరిగి ఇటు తిరిగి నా నోటితో నేనే పిచ్చిదాన్ని ఇలా చేశాడు ఈయన. మామూలుడు కాదు. రాజుగారు, ఈ పాల నుండి మిమ్మల్ని ఎటకారాలు రాజుగారు అని పిలుస్తానండి. మీ ఒళ్ళంతా ఎటకారమే. మీతో మాట్లాడడం మహా కథమైపోయిందండి బాబు. ఛ, మంచికి రోజుల్లో మంచికి పోతే చెడుది రుచిందంటారు. అట్టా ఉంది సీతాలతో. అమ్మా సీతాలు, నువ్వు మంచిదానివి, చాలా మంచిదానివి. ఇది సరిపోద్దా, లేకపోతే లెంపలేసుకోమంటావా? మీరు లెంపలేసుకోవద్దు, గుంజీలు తీయద్దు. నేను మిమ్మల్ని ఒక ముఖ్యమైన విషయం అడుగుదాం అనుకున్నాను. ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి అనుకుంటూ ఉండలేరే. ఇప్పుడు కడుపు నిండిదా మీకు? ఈ రోజుకి నిండిపోయిందిలే గాని సర్లే, ఇంతకీ ఏంటా ముఖ్యమైన విషయం? అదా, ఎండాకాలం సెలవులు వచ్చాయి కదండి. మా కుటుంబం అంతా తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాం. కానీ తిరుపతిలో అంతా గందరగోళంగా ఉందంట కదండి. దాని గురించి మిమ్మల్ని కనుక్కుందామని ఎరకపోయి పిలిచాను మిమ్మల్ని. నువ్వు తిరుపతి వెళ్తున్న దానికి అక్కడ జరుగుతున్న దానికి ఏం సంబంధం లేదు. నువ్వు నిశ్చింతగా వెళ్ళరా. అట్టా కాదు రాజుగారు, నిన్న టీవీలో చూశాను. ఆ రోజు మా పవన్ అన్నని తిడుతుంది. తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు? ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నాను. ఇదేనా నీ చిత్తశుద్ధి? నీకు నీ అన్నకి పదవులు ఇచ్చేసి ప్యాకేజీలు ఇచ్చేస్తే నీ నోరు పెగలదని నేను అడుగుతున్నాను. మాకు దమ్ముంది కాబట్టి స్వీకరించారు సారు. ఉండమని అక్కడ దమ్ముంటే మగవాడైతే జరగలేదని ప్రూవ్ చేయమని చెప్పండి. సిగ్గులేని అదవులు వాళ్ళు ఎన్ని జరుగుతున్నాయి కొండ మీద. అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకొని తప్పులు అరకట్లేరు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడతారు మెత్తగా. అసలు తిరుపతిలో ఏం జరుగుతుందో మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనుకున్నాను. అదేదో ముందే అడగచ్చు కదా, చల్లకొచ్చి ముందు తాసినట్లు ఎందుకు ఇంత మొహమాటం? నీ పవనాన్ని మా రోజాకి ఎందుకు తీర్పిందో తెలుసుకోవాలనే కదా నీ బాధ అంతా. అదేదో తిన్నగా అడగచ్చు కదా. కనిపెట్టేస్తారు కదా, ఇంకా చెప్పండి. అయినా రాజుగారు, రోజాని అక్క అంటున్నారేంటి? ఆవిడ మీ పెద్దమ్మ కూతురా పిన్నమ్మ కూతురా? అయినా నా ఇష్టం. నువ్వు పవన్ కళ్యాణ్ అన్న అంటే తప్పులేదు కానీ నేను రోజాని అక్క అంటే నీకు నొప్పి వచ్చిందా? అయినా రోజా అంటున్నావేటి? నువ్వేదో బొడ్డు కోసి పేరెట్టినట్టు. సర్లేండి, మీ అక్క మా అన్న మీద ఎందుకట్ట నోరు పారేసుకుంటుందో అది చెప్పండి ముందు. మా రోజక్క ఊరికేమి నోరు పారేసుకోదు. అప్పుడు తిరుపతిలో లడ్డూలో కల్తీ జరిగిందని మీ పవన్ అన్న ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు కదా. అది కూడా మా జగనన్న హయాంలో జరిగిందని రచ్చరచ్చ చేశాడు కదా. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుపతిలో ఎన్ని దారుణాలు జరుగుతున్నా మీ పవనన్నకు నోరు పెకల్తే అని అంటుంది మా రోజక్క. ఆవిడ అంటున్నట్లేదండి, మీరే మీ కడుపులో ఉన్నది కక్కినట్టుంది. నేను ఎందుకంటాను? అయినా నువ్వు టీవీలో చూశానన్నావు కదా, ఏం చూసావు మరి? చూసాను కానీ పూర్తిగా అర్థం కాలేదండి. ఇంతకీ దారుణాలు అంటున్నారు, ఏం జరిగిందండి? అయితే చెప్తా. నేను టికెట్ కౌంటర్ దగ్గర తొక్కిసలాట జరిగిందా? ఆ తొక్కిసలాట్లో ఎంతమంది చనిపోయారు మరి? స్వామివారి గోపురం మీద నుంచి విమానాలు ఎగరకూడదని పూర్వకాలం నుంచి ఉంది. కానీ ఈ మధ్యకాలంలో 2-3 సార్లు విమానాలు ఆ గోపురం పైనుంచి వెళ్ళాయి. మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రతా లోపం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. తిరుపతి గోశాలలో ఈ మధ్య 100కు పైగా ఆవులు చనిపోయాయంట. అది తెలుసుకోవడానికి వచ్చిన మా రోజక్కని మిగతా నాయకుల్ని అక్కడ పోలీసులు అడ్డగించారంట. అందుకే మా రోజక్క కయ్యమంటుంది. వంకలేనమ్మా డొంకట్టుకుని అలాడిందంట. అట్ట ఉంది మీ రోజక్క వ్యవహారం. మీ ప్రభుత్వంలో ఇంతకన్నా ఘోరాలు జరిగాయండి.
గురువింద గింజలాగా మీ తప్పులు మీకు కనబడట్లేదు కానీ ఇప్పుడు మీరు చెప్పిన వాటికి కూటమి ప్రభుత్వానికి సంబంధమే లేదు. అక్కడ భద్రతా సిబ్బంది అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు మా పెద్దోళ్ళు. ఇప్పుడు ఆవులు చనిపోయిన విషయం కూడా అంతే, గోరంతని కొండంత చూపిస్తున్నారు మీ వాళ్ళు. మీ వాళ్ళు కూడా ఏం తక్కువ కాదమ్మా, తిమ్మిని బమ్మిని చేసేస్తారు. అయినా ఇప్పుడు అధికారం మీ చేతుల్లో ఉంది కదా, తప్పు చేసినా మసిపూసి మారేడుకేసేసేస్తారు మీ వాళ్ళు. అయినా నిజమంతా అది దేవుడికి తెలియాలి. నిజం నిప్పు లాంటిది, దాచిపెట్టిన వాళ్ళకి కాలిపోద్ది. తప్పు ఎక్కడ జరిగిందో ఎవరి వల్ల జరిగిందో తెలుసుకోకుండానే నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది మీ అక్క. ఒకవేళ నిజంగా తప్పు మా వైపు ఉంటే ఒప్పుకుంటాం, సమస్యకు పరిష్కారం కూడా చేస్తారు. మాట దాటేసే టైప్ కాదు మేము. మరే సత్యహరిశ్చంద్రుడు చుట్టాలి మీరంతా. చాలా చాలేమమ్మా చెప్పొచ్చావు గాని, నిప్పులాంటి మా జగనన్నని ఎన్ని మాటలు అన్నారు మీ వాళ్ళు. మా జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు మీరు ఇవ్వలేరు కానీ మాటలు మాత్రం కోటలు దాటేస్తాయి. ఓయమ్మో, చాలా బాగా చెప్పారండి. మీ జగనన్న అంత బాగా పాలన చేశాడు కాబట్టి 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఊరికే 11 సీట్లు వచ్చాయని అత్తమాట దెప్పి పొడమాక మా సీతాలు. అక్కడ ఉన్న 100% ఓటింగ్ లో 40% మాకు వస్తే మిగిలిన 3 పార్టీలు మీకు అంటే 60% ఓటింగ్ వచ్చింది. దీన్ని బట్టి ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ఇదిగో సీతాలు, మన గొడవ ఎక్కడి నుంచో ఎక్కడికో పోతుంది. ఈ గొడవ గురించి మళ్ళీ ఇంకో పాలు మాట్లాడుకుందాం కానీ నాకు చాలా పనులు ఉన్నాయి. మర్చిపోయాను, నువ్వు తిరుపతి వెళ్తాన్నావు కదా, వచ్చేటప్పుడు తిరుపతి లడ్డు మాత్రం తీసుకురా. వెళ్ళొస్తానమ్మా సీతాలు. ఈ సీతాలతో రోజు నాకు ఇది తలనొప్పి అయిపోయింది. అర్రే, 11 సీట్లు అనేసరికి మా రాజుగారు పక్కకు తప్పుకుంటున్నారేంటి? ఆ రాజుగారు ప్రసాద్మేక తప్పకుండా తెస్తానండి, వెళ్ళరండి. ఇంకా మన రాజుగారు మళ్ళీ దొరకపోతాడా అప్పుడు చూసుకుందాం. మరి నేను కూడా వెళ్ళొస్తానండి. హాయ్, నమస్కారం.